ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనము. కొందరు ఏ పని చేసినను చక్కగా చేసి ముగించుదురు, కానీ కొందరు దేన్ని చేసినను నష్టము కష్టము ఏమీ సఫలము కాలేదు అని చెప్తారు. చేసినదల్లా సఫలము కానప్పుడు ఇతరులు నిందిస్తూ ఉంటారు. అయితే మనము దిగులు చెందనవసరం లేదు. ఎందుకంటే దేని కొరకు ప్రయాసపడినను దాన్ని సఫలము చేయువాడు ప్రభువే అని మనము విశ్వసించాలి. మనము చేయుదంతయు సఫలమగునట్లు మనము 100% ప్రభు చేతికి సమస్తము అప్పగించాలి. మన ఆశీర్వాదములకు అడ్డముగా నుండు పాపమును, కలహమును, కక్షలను మనలో నుండి తొలగించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయుదంతయు సఫలమగును అని బైబిల్ ఆశీర్వాద మార్గములను తెలియజేయుచున్నది. మనము దేవుని గ్రంథమును ప్రేమించినప్పుడు ప్రభు మనలను గణపరచును. ఉజ్జియా రాజును గురించి బైబిల్ ఇలాగూ చెప్పుచున్నది. అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అతడు జయము పొందుచు ముందుకు సాగెను. ప్రభువు తానే సహాయకునిగా నిలిచెను. అతడు శత్రువులను సులువుగా జయించెను. మిక్కిలి బలము పొందెను. అతని కీర్తి దూరమునకు వ్యాప్తించెను. అతడు స్థిరపడు వరకు దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగించెను. కాబట్టి మనము సమస్తమును దేవునికి అప్పగిద్దాము. ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మన పక్షముగా నుండి సమస్త క్రియలను జరిగించును. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.